తొలిసారిగా మీరు రాజకీయాల్లోకి అడుగులంటే ఎప్పుడు మీరు రాజకీయాల్లోకి చేరారు? మీరు రాజకీయ గురువు ఎవరంటారు అప్పుడు? అంటే రాజకీయ గురువు అంటే మొదలు పివి నరసింహారావు గారు 1973లో అమెరికా వచ్చారు. అప్పుడు ఒక 3 రోజులు వారితో కలిసి తిరిగే అవకాశం తిప్పాము. అవకాశం ఎలా వచ్చింది? అవకాశం వారి కూతురు అల్లుడు నాకు పరిచయం. తర్వాత వాళ్ళ అల్లుడు సమకాలీకుడు అని అనను, నాకంటే జూనియరే, బట్ వీఆర్ ఆల్ టుగెదర్ అమెరికాలో. అట్లా పరిచయం పెరిగింది. వచ్చినప్పుడు మేము కలిసాం. తర్వాత వారితో మాటల్లో అడిగాం, మీరు ఇది మనది వ్యవసాయక రాష్ట్రం కదా, మరి పారిశ్రామికంగా ఏం చేశారు అని అడిగాను. భోజనం పెట్టి 10 మంది ఉంటే, లక్ష్మయ్య చాలా ఉన్నాయి చేసేటి, ఒక సందర్భంలో ఎలా చెప్పగలుగుతాం, చేయాలి, అన్ని కోణాల్లో ఆలోచించాలి అనే మాట ఇప్పటికీ నాకు మదిలో ఉండిపోయింది. అంటే మేము భోజనానికి పిలిచినా మాట్లాడేది సామాజిక కోణం, అభివృద్ధి కోణం, పాలన కోణమే తప్ప ఇంకో కోణాలు మాకు రాలా మా చర్చలో. పివి గారు ఏ హోదాలో ఉన్నారు కాంగ్రెస్ పార్టీలో? అప్పుడు ముఖ్యమంత్రిగా దిగిపోయాడు. కొద్ది సమయం ఏఐసిసి జనరల్ సెక్రటరీ కాకముందు మధ్య కొంతకాలంలో అమెరికా వచ్చి తిరిగాడు. అట్లా అమెరికా వచ్చారు. అది ఆ పరిచయం ఆయనతో పరిచయం అయింది. తర్వాత 75లో వచ్చినప్పుడు వారు ఏఐసిసిలో జనరల్ సెక్రటరీగా ఉండ, నేనేదో వచ్చి మళ్ళీ బాంబే, అప్పుడు ఉదయం సాయంకాలమే హైదరాబాద్ టు బాంబే, ఆ తర్వాత ఇంటర్నేషనల్ ఫ్లైట్స్ ఉండేది. బాంబే మార్నింగ్ ఫ్లైట్కి వెళ్ళాం. ఈవినింగ్ ఫ్లైట్ అయితే టైం తక్కువ ఉంటే మిస్ అయితే కష్టం అని మార్నింగ్ వెళ్ళాను. మార్నింగ్ వెళ్ళిన తర్వాత ఫోన్ చేశాను. ఫోన్ చేసి ఏంటే మరి కలవకుండా పోతున్నావు అన్నాడు. అంటే లేదు సార్ ఇలా ఉంది అంటే, మరి సాయంకాలం ఉంది, రాత్రి 10 గంటలకు ఉంది, నేను పొద్దున్నే ఇక్కడికి వచ్చాను 9 గంటలకి, అయితే వస్తావా అన్నాడు. వస్తానండి. వెంటనే మళ్ళీ ఫ్లైట్ తీసుకొని ఢిల్లీ వెళ్ళాను. నా జీవితంలో మొదటిసారి ఢిల్లీ చూడడం, ఢిల్లీలో అడుగుపెట్టడం 1975లో 7 సంవత్సరాల అమెరికాలో ఉన్న తర్వాత నేరుగా మీరు బాంబే. ఇంటర్నేషనల్ ఫ్లైట్స్ అన్నీ బాంబే నుంచి, అప్పుడు ఇక్కడ లేవు కదా, మీరంతా చిన్నవాళ్ళు, ఇప్పుడు హైదరాబాద్ నుంచే ఉన్నాయి. అప్పుడు ఉదయం ఒక ఫ్లైట్, సాయంకాలం ఒక ఫ్లైట్. ఢిల్లీ వెళ్ళాలంటే బాంబేకి వెళ్ళి బాంబే నుంచి వెళ్ళాలి. నో మీరు అర్థం చేసుకోవాలి. నేను ఇండియాకి వచ్చేసి తిరిగి పోతూ ఆ రోజు హైదరాబాద్ నుంచి బాంబేకి, బాంబే నుంచి ఇంటర్నేషనల్ ఫ్లైట్. అయితే ఉదయం సాయంకాలం మాత్రమే ఉండేది. సాయంకాలం ఫ్లైట్ తీసుకుంటే సమయం తక్కువైతే దబ్బున పొరపాటున మిస్ అవుతామని ఉదయం అయిపోయేది. అంటే ఉదయం 8-9 గంటలకు పోతే రాత్రి 11 గంటల దాకా ఎయిర్పోర్ట్లో ఉండాలి. అటువంటి పరిస్థితి. ముందస్తుగా జాగ్రత్త తీసుకుంటున్నాం కాబట్టి. అయితే ఆ సమయం ఉంది కాబట్టి ఆయన ఫోన్ చేసి మాట్లాడాను కాబట్టి, రాకూడదా అన్నాడు కాబట్టి, కలవకూడదా అన్నాడు కాబట్టి, నేను వెంటనే బాంబేకు ఢిల్లీకి ఎక్కువ ఫ్లైట్స్ ఉండేది ఆ రోజుల్లో కూడా. తీసుకున్నాను, పోయాను, కలిశాను. ఏపీ గెస్ట్ హౌస్లో ఉన్నారు, చూశాను. ఢిల్లీ చూసావా అన్నాడు. జీవితంలో మొదటిసారి అన్నాడు. నాకు కారు ఇచ్చి ఇవన్నీ చూడు అన్నాడు. పార్లమెంట్ ఉంది, ఇండియా గేట్ ఉంది అన్నాడు. కుతుబ్ మీనారు ఇవన్నీ చూసి, పార్లమెంటు, రాష్ట్రపతి భవనం చూసి, అక్కడ ఒక 2 ఫోటోలు దిగి, మళ్ళీ సాయంకాలం 4 గంటల ఫ్లైట్కి ఎయిర్పోర్ట్కు ఆయన కారులోనే పోయి మళ్ళీ అమెరికా వెళ్ళిపోయాను రాత్రి. కారు గుర్తుంది? ఏ కారు? అంబాసిడర్స్ కదా అప్పుడు. ఇంకే నంబర్ అయితే గుర్తులేదు అప్పుడు. ఇక మరి కారు గుర్తుందా అంటే అంతే చెప్పాలి కదా. ఆ రోజుల్లో ఏ కారు? 75లో ఏ కార్లు ఉన్నాయి ఇండియాలో? ఫియట్లు, అంబాసిడర్లే కదా. అదే ఇదే అనేసి అదే ఇంకా ఏపీ సొంత అంబాసిడర్లే వాడేవారు. అంబాసిడర్ చూసి వెళ్ళిపోయారు అంతే. చూసి వెళ్ళిపోయారు. ఇప్పుడు ఢిల్లీ చూడ్డానికి పిలిపించారు ఆయన? చూడ్డానికి కాదు, అయ్యో కలవకుండా పోతున్నావా అన్నాడు. నేను ఇంటికి పిలిచాను, నాతో ఉన్నాడు కదా, ఆప్యాయంగా ఏమయ్యా కలవకుండా పోతున్నావా అన్నాడు. అంటే మరి నేను ఇలా వచ్చానంటే వీలైతే రా అన్నాడు. వెంటనే మళ్ళీ ఫ్లైట్ తీసుకొని వెళ్ళాను, కలిశాను పెద్ద ఆయన్ని. ఢిల్లీ చూసావా అంటే చూడలేదంటే కారు ఇచ్చాడు. 4 ప్లేసులు చూసేసి దండం పెట్టుకొని వచ్చేసాడు. అంటే బ్యాక్గ్రౌండ్కు ఇది ఒక నిదర్శనం. హైదరాబాద్ రావడం ఇంజనీరింగ్ అడ్మిషను, ఢిల్లీకి పోవడం పివి నరసింహారావు గారు. అంతకు తప్ప నా బాల్యంలో, నా జీవితంలో అప్పటి వరకు దేశంలో ఎక్కడ అడుగుపెట్టను అని అనేది గుర్తు చేస్తున్నారు దీన్ని బట్టి. అంటే మళ్ళీ ఇండియాకి వచ్చిన తర్వాత రాజకీయాల్లోకి వెళ్ళాలనుకున్నారు కదా మీరు. రాజకీయాలతో ఏదైనా సాధ్యమో, నలుగురికి మేలు చేయాలన్నా దీంట్లోనే ఉండాలి అని. అప్పుడు మీరు ఎవరి సమక్షంలో రాజకీయాల్లోకి వెళ్ళారు కాంగ్రెస్ పార్టీ? అంటే మాకు ఇప్పుడు ఐ కమ్ ఫ్రమ్ హనుమకొండ పార్లమెంట్ సెగ్మెంటు. నేను పివి గారు మాకు పరిచయం అంతకుముందే 73లో. సో వారే మాకు ముందస్తుగా, అందులో ఆయన పార్లమెంట్ సెగ్మెంట్లోనే జనగామ నియోజకవర్గం. ఆయనను కాదని ఇంకోరి దగ్గరికి పోయే సమస్య ఎక్కడిది? అందులో ఆయన సెంట్రల్ మినిస్టరు, తర్వాత మళ్ళీ ఇదైనాడు.
డిఫెన్స్ ఇదంతా ఉండేది కదా. సో వారి వల్లనే ఆయన నియోజకవర్గంలో ఆయనను కాదని నేను టికెట్ తెచ్చుకునే అవకాశం లేదు కదా. నేను పార్లమెంట్కి అప్లై చేశాను 1980లో, 78లో వచ్చాను, చేశాను. 78లో మీరు రాజకీయాలు 78లో ఇండియాకి వచ్చాను. 80లో నేను పార్లమెంట్ కావాలని అడిగాను. అడిగితే ఆయన తన సీటు కావాలని అడుగుతున్నాడేమో అనుకున్నాడు. అది కాదు అని చెప్పాల్సిన పరిస్థితి ఏర్పడింది. 78లో ఇండియాకి వచ్చి 80లోనే పార్లమెంట్ అంటే ఏం అర్థం చేసుకున్నారు ఇక్కడ రాజకీయాల మీద? అప్పటికే రాజకీయాల్లో ఉండడానికి నిర్ణయం తీసుకున్నాం. అవకాశం ఎక్కడ కలుగుతుందని ఆలోచించాను. ఆ అవకాశం పార్లమెంట్ ద్వారా వస్తుందని గ్రహించాం. చివరి వరకు కూడా అవకాశం ఉండింది. కానీ ఇందిరాగాంధీ గారు అప్పుడు ఆవిడతో కలిశాను. సంగారెడ్డి మీటింగ్కి వెళ్ళాను ఎంటూరేజ్లో. కర్ణాటక బార్డర్ దగ్గరికి వెళ్ళి కర్ణాటక గెస్ట్ హౌస్లో రాత్రి 2 గంటలకు మా కాన్వాయ్ అంతా పోయి ఆవిడ అక్కడ చేరింది. తర్వాత అప్పుడు గుండూరావు అండ్ బంగారప్ప దేవర్ ఇన్ఛార్జెస్ వాళ్ళు రిసీవ్ చేసుకున్నారు. మేము వాపసు వచ్చాము. సో ఆ రోజు ఒక మైనారిటీ అభ్యర్థికి పార్లమెంట్ టికెట్ ఇవ్వాలనే ఉద్దేశం వాళ్ళలో ఉండింది. మైనారిటీలో మా జనగామ నుంచి చెరియాల నుంచి గెలిచిన ఎమ్మెల్యే కమాలుద్దీన్ అహ్మద్ అన్నాడు, సీనియర్ అప్పటికే. సో ఆయనకు టికెట్ ఇచ్చారు వరంగల్ నుంచి. సో మైనారిటీ కోణంలో ఒక సీనియర్ నాయకుడికి ఇచ్చారు కాబట్టి నాకు అవకాశం పోయింది. లేకుంటే నేను వరంగల్ పార్లమెంట్ అభ్యర్థిగా చెన్నారెడ్డి గారు ఆల్మోస్ట్ ఇచ్చే అవకాశం ఉండింది, ఆయన మనసులో ఉండింది. నేను చెప్పుకున్నాను. ఫర్ మోర్ న్యూస్ అండ్ ఇంటర్వ్యూస్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ న్యూస్.